నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఆర్థోనాటిక్ సర్జరీ అంటే ఏంటి? ఆర్థోనాటిక్ సర్జరీ ఎన్ని రకాలు? దవడ ప్రాంతంలో ఎక్కువగా ఎలాంటి లోపాలు కనిపిస్తుంటాయి? దవడ గాయాలు సమస్యలకు చికిత్స విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా NIGL హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఓరల్ మరియు మ్యాక్సోఫేషియల్ సర్జన్ డాక్టర్ సూర్యకిరణ్ ముదిగొండ గారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఆర్థోనాటిక్ అంటే ఏంటి, అసలు సర్జరీ ఎందుకు చేస్తారు, అది ఎందుకు, ఎగ్జాక్ట్గా వర్డ్ ఏంటి? దీన్ని మనం ఆర్థోనాటిక్ సర్జరీ అని ప్రొనౌన్స్ చేస్తాము. దీన్ని మనం ఆర్థోనాటిక్ అంటే ఆర్థో అంటే కరెక్షన్, నాటిక్ అంటే జా, ఆర్ మనం తెలుగులో చెప్పుకోవాలంటే దవడ. సో ఈ దవడలో వచ్చే ప్రాబ్లమ్స్ని కరెక్షన్ చేసే సర్జరీనే మనం ఆర్థోనాటిక్ సర్జరీ అంటాం. సో ఈ ప్రాబ్లం రావడానికి చాలా కాజెస్ ఉంటాయి అండ్ ఒక్కొక్క దానికి ఒక డిఫరెన్సెస్, వాటి కండిషన్స్ బట్టి మనం ఏ సర్జరీ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది డిసైడ్ చేసుకుంటాం. ఓకే, మనకు ఒక కాలర్ నాగరాజు గుంటూరు నుంచి రెడీగా ఉన్నారు, మాట్లాడండి. హలో అండి నాగరాజు గారు. మేడం మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో. ఓకే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్, నా పేరు నాగరాజు, గుంటూరు జిల్లా నర్సరావుపేట. చెప్పండి. నాకు 2021 మే నెలలో బ్లడ్ ఫంగస్ అని చెప్పారు సార్. ఏమండి? 2021 సెకండ్ వే కరోనాలో బ్లాక్ ఫంగస్ అని చెప్పి నా దవడ మ్యాక్సిలర్ సర్జరీ చేశారు. ఓకే. ఆ గుంటూరులో చేపించాను సార్. నాకు పై దవడ తీసేశారు మొత్తం. ఓకే. 2 పళ్ళు, అటు ఒక 2 పళ్ళు, ఇటు 2 పళ్ళు మాత్రమే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఏం జరిగిందంటే కింద దవడ కూడా ఈ మధ్య కాలంలో పెయిన్స్ వస్తుంది, బాగా నొప్పులు వస్తున్నాయి. ఓకే. నేను అది ఇంకా తిట్టుకొని అలాగే కంటిన్యూ ఉండిపోతున్నాను. దానికి ఏదన్నా పరిష్కారం చెప్పగలుగుతారని చెప్పి. అంటే రండి, ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్, మీరు అడిగిన సందేహానికి ఏంటంటే, మీకు బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్కి పైన దవడ రెస్టోర్ చేయడానికంటే రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఆప్షన్స్ వేరే ఉంటాయి. అది మన ఆర్థోనాటిక్ సర్జరీ పరిధిలోకి రాదు. మీరు అడిగిన ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కానీ ఆ ట్రీట్మెంట్ ప్లానింగ్ వేరే ఉంటుందండి. ఓకే సార్. ఓకే, బేసికల్గా దవడ సర్జరీ అని చెప్పారు కదండి, అక్కడ మనకి ఎలాంటి లోపాలు కనిపిస్తూ ఉంటాయి రెగ్యులర్గా కేసెస్లో? ఇప్పుడు మనకి దవడ దాంట్లో వచ్చే లోపాలకి రావడానికి కారణాలు ఏంటి, దాంట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే, ఇప్పుడు మనకి దవడలో పైన పళ్ళు కింద పళ్ళు, పైన జా కింద జా సెపరేట్గా ఉంటాయి. కాకపోతే మనకి ఏంటంటే మన ఫేస్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి, మనకి చూడడానికి అపియరెన్స్లో కానీ మనం తినడానికి కానీ, సో దిస్ ఇస్ లైక్ ఎస్థెటిక్స్ అండ్ ఫంక్షన్. మన లుక్ని మనం ఎస్థెటిక్స్ అంటాము, మనం తినడానికి ఉపయోగపడే ఆ ప్రాసెస్ని ఫంక్షనింగ్ అంటాం. సో మనం చేసే ఆర్థోనాటిక్ సర్జరీ అనేది ఏంటంటే ఈ లుక్ అంటే ఎస్థెటిక్స్, ఫంక్షన్, తినడానికి రెండింటిని బ్యాలెన్స్ చేసేలాగా ఉండాలి. సో మనకి ఈ మనం బోన్స్, ఈ జా బోన్స్, దానిపైన ఉన్న చర్మము, మసిల్స్, వీటన్నిటిని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసినప్పుడే మన టోటల్ ఓవరాల్ వెల్నెస్ అనేది బాగుంటుంది. సో మనకి వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఓన్లీ జాతో మాత్రమే కాకుండా టీత్ అలైన్మెంట్ బట్టి కూడా ఉంటుంది. సో ఈ ఆర్థోనాటిక్ సర్జరీ అనేది ఆ ప్రాసెస్లో మనకి ఇదొక లాంగ్ ఎక్కువ టైం తీసుకునే ప్రొసీజర్ అన్నమాట. ఎట్లా అంటే ఫస్ట్ ఒక సర్జరీని మనం ప్లాన్ చేయాలంటే ముందు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు ఆ పేషెంట్ యొక్క టీత్ ఎట్లా ఉన్నాయి పొజిషనింగ్, దాన్ని బట్టి ప్లస్ మన లుక్ ప్రొఫైల్ బట్టి ఎట్లా ఉన్నది, దానికి కాంబినేషన్ ఎట్లా చేయాలి, ఎన్ని మంత్స్ ముందర ఈ టీత్ మన ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్ లేదా క్లిప్స్ ట్రీట్మెంట్ అది ఎప్పుడు చేసుకోవాలి, ఎన్ని నెలలు అది చేసుకొని సర్జరీకి చేసుకోవాలి, సర్జరీ తర్వాత ఎన్ని నెలలు మళ్ళీ ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయాలి, ఇవన్నీ ఒక ఇట్ ఈస్ లైక్ ఎ కాంప్లెక్స్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్. కాకపోతే ఇప్పుడు మనకి ఇందులో టీత్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి మనం ఈ పేషెంట్కి లేదా ఈ పర్టిక్యులర్ పర్సన్కి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం చూసుకోవడానికి మనకి ఏం చేశారంటే మన టీత్ పొజిషనింగ్ పైన కింద, లోవర్ జా అప్పర్ జా అలైన్మెంట్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ మనకి తెలుస్తుంటారు. కొంతమందికి పైన దవడ వెనక్కి ఉంటుంది, కింద దవడ ముందరకు ఉంటుంది, దాన్ని మనం క్లాస్ 3 అంటాం. కొంతమందికి పైన దవడ ముందరకు ఉండి కింద దవడ వెనక్కి ఉంటుంది, ఇట్లాగా అట్లాగా, దాన్ని క్లాస్ 2 అంటాం. అండ్ ఇట్లాంటి వీటిల్లో చాలా కాంబినేషన్స్ ఉంటాయి. సో ఈ కండిషన్స్ బట్టి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. కొంతమందికి ఇప్పుడు మనం చూసినట్టయితే గ్రహణం మొర్రి ఉంటుంది చిన్నపిల్లలకి, దాన్ని మనం క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాం. వాళ్ళల్లో ఏంటంటే
మన పైన దవడ అది గ్రో అయ్యే ప్రాసెసే చాలా డిఫరెంట్గాను చాలా తక్కువ గ్రో అవుతుంది. సో ఈ గ్రోత్లో అబ్నార్మాలిటీ రావటం వల్ల పైన దవడ ఆల్మోస్ట్ లోపలికి ఉండిపోయి ఓన్లీ కింద దవడ మాత్రమే చాలా ప్రొజెక్టింగ్గా కనిపిస్తుంది. సో వీళ్ళకి అనేది ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాలే చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. అండ్ వీళ్ళకి ఏంటంటే ఈ మన ఆర్థోనాటిక్ సర్జరీ అనేది చేసేది కూడా మన ఫేస్లో ఉన్న అన్ని బోన్స్ యొక్క గ్రోత్ ఫేజ్ అనగా ఇప్పుడు మెన్ విమెన్ మేల్ ఫీమేల్లో మ్యాక్సిమం ఫేషియల్ బోన్స్ మన గ్రోత్ లిమిట్ ఎప్పుడు ఉంటుందంటే ఇన్ ద విండో ఆఫ్ 70 to 20 years ఆఫ్ ఏజ్. ఆ ఫ్రేమ్ టైంలోనే మనకేమవుతుందంటే ఈ గ్రోత్ అనేది అయిపోతుంది. సో మనం చేసే ఈ కరెక్టివ్ ప్రొసీజర్ ఆర్థోనాటిక్ కరెక్టివ్ ప్రొసీజర్ అనేది ఏంటంటే గ్రోత్ ఒకసారి అయిపోయిన తర్వాతనే చేస్తాం. ఆఫ్టర్ 17 to 20 years ఆఫ్ ఫ్రేమ్ వర్క్ ఆ టైంలోనే. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనం సర్జరీ చేసేసిన తర్వాత కూడా ఇంకా గ్రోత్ కంటిన్యూ అయితే మనం చేసిన సర్జరీలోనే మళ్ళీ డిస్క్రిపెన్సీస్ మొదలు. సో ఒకసారి గ్రోత్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది అన్న తర్వాతనే ఈ ఆర్థోనాటిక్ సర్జరీ అనేది ఫైనల్ కరెక్టివ్ సర్జరీ చేసుకోవడం కుదురుతుంది. 22 ఇంకా ఏ ఏజ్లో ఇంకా ఆ ఏజ్ దాటిన తర్వాత అది ఎవరికైనా కండిషన్స్ బట్టి ఆ తర్వాత చేసుకోవచ్చు ఆర్థోనాటిక్ సర్జరీ. బేసికల్గా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు నార్మల్ పీపుల్తో కంపేర్? ఇప్పుడు ఏమవుతుందంటేనండి ఈ ఎప్పుడైతే జా డిస్క్రిపెన్సీస్ ఉంటాయో మన టీత్ పైన జా కింద జా టీత్ ప్రాపర్గా ఇట్లాగా అలైన్ అవ్వాలి. ఎప్పుడైతే మన జాలోనే మిస్అలైన్మెంట్స్ ఉన్నాయో పళ్ళు ఎగుడు దిగుడుగా రావడము ముందరికి వెనక్కి లాగా ఉండడం దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తినేటప్పుడు పళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ఏ పొజిషన్లో అయితే మీట్ అవ్వాలో ఆ పొజిషన్లో మీట్ అవ్వవు. దానివల్ల ఏమవుతుందంటే లాంగ్ టైమ్ ఆన్ ఎ లాంగ్ ప్రాసెస్ ఆ పళ్ళు సరిగ్గా కలవకపోవడం వల్ల వాళ్ళు తినడానికి సరిగ్గా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మాల్ న్యూట్రిషన్ వస్తుంది. సెకండ్ ఆన్ ఎ లాంగ్ ప్రాసెస్ ఇదేలాగా తింటూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఇటువైపు రెండు వైపులా టెంపరోమాండిబులర్ జాయింట్ అంటాం. మన జా నోరు తెరవడానికైనా క్లోజ్ చేయడానికైనా మనకి ఇటువైపు రెండు వైపులో ఉన్న జాయింట్స్నే మెయిన్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డిస్క్రిపెన్సీ లేకపోతే ఈ పళ్ళు సరిగా కలవవో అది ఇండైరెక్ట్గా మనకి ఆ జాయింట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో లాంగ్ రన్లో ఏంటంటే ఆ జాయింట్ ప్రాబ్లం రావడం అనేది మొదలవుతుంది. సో మనం చేసే ఆర్థోనాటిక్ సర్జరీ అనేది ఒకటి పళ్ళు కరెక్ట్గా కలవడానికి, ఇంకోటి మనకున్న ఈ జా మూమెంట్ ప్లస్ ఈ జాయింట్ని ప్రాపర్గా ఫంక్షన్ చేయించుకోవడం కోసం కూడా చేసే మెయిన్ ట్రీట్మెంట్ ఇది ఒకటి. ఇది కాక ఆర్థోనాటిక్ సర్జరీ చేయడానికి ఇంకొక కొన్ని మెయిన్ రీజన్స్ ఏంటంటే మనకి ఫేషియల్ డిఫార్మిటీ అంటాం. కొన్నిసార్లు యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ లేకపోతే కొంతమందిలో టీఎంజే యాంకైలోసిస్ అంటాం. ఈ జా బోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ జాయింట్ దగ్గర కలిసిపోతాయి, పైన జా కింద జా. అలాంటి కండిషన్స్లో నోరే తెరవడం అనేది జరగదు. సో వాటి కరెక్షన్ ప్రొసీజర్ ఫస్ట్ స్టెప్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కొంచెం డిఫార్మిటీ ఫామ్ అవుతుంది ఫేస్లో. జా కింద దవడ కొంచెం సైడ్కి ఉండడము అట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే మన టీత్ మళ్ళీ సరిగ్గా అలైన్ అవ్వవు. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్థోనాటిక్ సర్జరీ సెకండరీ కరెక్టివ్ ప్రొసీజర్ గాను, కొంతమందిలో పెద్ద పెద్ద రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఫేషియల్ బోన్స్ మొహంలో ఉన్న ఎముకలు బాగా డ్యామేజ్ అయిపోయి ఫస్ట్ టైం ప్రైమరీ ట్రీట్మెంట్ కింద సర్జరీ చేసిన తర్వాత వచ్చే సెకండరీ అబ్నార్మాలిటీస్ని సెకండరీ కరెక్టివ్ ప్రొసీజర్ కింద ఆర్థోనాటిక్ సర్జరీ చేసుకుని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. కొంతమందిలో మనం చూసినట్టయితే గురక ఎక్కువ పెడుతూ ఉంటారు. అది ఆ గురక ఎక్కువ పెట్టడంలో మనకి ఈ కింద దవడ ఏదైతే ఉంటుందో వాళ్ళల్లో అయితే వెనక్కైనా ఉండొచ్చు, వాళ్ళ నాలిక కొంచెం పెద్దగా అయినా ఉండొచ్చు, ఈ థ్రోట్ ఏరియాలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైనా ఉండొచ్చు. సో వాళ్ళు ఎప్పుడైతే నిద్రపోతారో ఈ నాలికకు స్పేస్ లేక అది వెనక్కి పడిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి గాలి తీసుకోవడానికి కష్టమవుతుంది. దాన్ని మనం OSA అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఇలాంటి కండిషన్స్ని కరెక్ట్ చేయడానికి కూడా కింద దవడ సర్జరీ చేసి దాన్ని కొంచెం పొజిషన్లోకి తీసుకొస్తే నాలుకకి కొంచెం మనం స్పేస్ క్రియేట్ చేసి ఆ ఎయిర్ వే అనేది అబ్స్ట్రక్ట్ అవ్వకుండా ఉండడానికి చేసే కరెక్టివ్ ప్రొసీజర్ కూడా ఆర్థోనాటిక్ సర్జరీ చేసుకోవచ్చు. గురకకి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇట్ వర్క్స్ వెల్. ఒక కాలర్ రమేష్ హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. హలో అండి రమేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. అది నాకు పుచ్చుపళ్ళు ఉన్నాయండి, అంటే కింద రెండు సైడ్ రెండు పుచ్చుపళ్ళు ఉన్నాయి. సో దానివల్ల
ఏమవుతుంది అంటే దానివల్లనే కాదు, కొంచెం దవడ కూడా నాది కొంచెం ఫ్రంట్ ఉంటుంది, అంటే కొంచెం ముందరికి వచ్చేసి ఉన్నట్టు ఉంటుంది అనమాట. అంటే చిన్నప్పటి నుంచి అంతే ఉంది. సో ఈ పుచ్చుపళ్ళ వల్ల అదేమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? అంటే కెన్ వి డూ ఎనీ కరెక్షన్ ఫర్ దట్? ఏమైనా కరెక్షన్ చేయడానికి ఉంటుందా అండి? అంటే నార్మల్ గా ఉన్నట్టు, అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే తినడానికి, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఎగ్జాంపుల్ నాకు అదే స్వెట్ అవుతుంది అనమాట. అంటే తినడానికి కొంచెం ప్రాబ్లం గా అవుతుంది అది. అంటే ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 42. సో ఈ ఏజ్ లో దానికి ఏమైనా కరెక్షన్ చేయడానికి ఉంటుందంటారా? ఓకే రండి రమేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్ ఏంటంటే పుచ్చుపళ్ళకిను ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీకి పెద్దగా డైరెక్ట్ కనెక్షన్ లేకపోయినా, ఒకవేళ మీకు కనుక కింద దవడ బాగా ముందరకు ఉన్నట్టు అనిపించి మీకు తినేటప్పుడు సరిగ్గా ఉండక, లేకుంటే మీ టీత్ సరిగ్గా కలవకపోవడం వలన మీరు తినడానికి ఏదైనా ఇబ్బందిగా ఉంది అలాంటన్నప్పుడు మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యి మీ కండిషన్ ఎలా ఉన్నదని మేము ఇన్ పర్సన్ చూసి దానికి రిక్వైర్డ్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి వీ కెన్ టెల్ యూ ఏది చేస్తే మీకు కరెక్ట్ అవుతుంది అనేది. ఓకే, దవడ ఎముకల్లో ఎలాంటి లోపాలు ఉంటాయి, ఎలాంటి టెస్టులు ఉంటాయి సార్ ఫస్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు? ఇప్పుడు దవడ ఎముక లోపాలలోనండి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కింద జా ముందరకు ఉండడం కానీ, వెనక్కి ఉండడం కానీ, పైన జా ముందరకు ఉండడం కానీ, వెనక్కి ఉండడం కానీ, లేదా వాటి కాంబినేషన్స్ ఉండడం కానీ, కొంతమందిలో పైన కింద 2 దవడలు ముందరకుండి బాగా ఇలా ముందరకున్నట్టుగా ఉంటుంది. సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయడానికి మనం ముందరకు ఫస్ట్ క్లినికల్గా చూస్తాం. క్లినికల్గా వాళ్ళ ప్రొఫైల్ అంటే సైడ్ నుంచి చూసినప్పుడు కానీ, ఫ్రంట్ నుంచి చూసినప్పుడు కానీ, లేదా 3/4 చూసినప్పుడు కానీ వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ టీత్ అలైన్మెంట్ ఎట్లా ఉన్నది. మనము ఫేస్ని 3 హాఫ్స్గా డివైడ్ చేసుకుంటాం, అప్పర్, మిడిల్ థర్డ్, లోవర్ థర్డ్ అని. వాటి మధ్యలో బ్యాలెన్స్ ఎట్లా ఉన్నది, ఐస్ మధ్య విడ్త్ ఎట్లా ఉన్నది, నోస్ బేస్ విడ్త్ ఎట్లా ఉన్నది, వీటన్నిటినీ మనం కవర్ చేసుకొని టెంటేటివ్గా వీళ్ళకి ఇది కండిషన్ అనేది మనం ఒకటి డిసైడ్ చేసుకుంటాం. అండ్ దెన్ వీళ్ళకి సర్టన్ ఎక్స్రేస్ తీయించుకుంటాం. ఒకటి లాటరల్ సెఫ్లోగ్రామ్ అంటాం, అంటే ఫేస్ని సైడ్ నుంచి తీసిన ఒక స్కల్ పిక్చర్ మనకి వస్తుంది. దాని తర్వాత ఓపీజీ అనేది ఇంకొక ఎక్స్రే తీసుకుంటాం. వీటి రెండింటి ద్వారా ఏంటంటే మనకి మన లాటరల్ సెఫ్ అనే ఎక్స్రే ద్వారా ముందర మనకి పైన కింద ఉన్న జా అలైన్మెంట్ ఎలా ఉన్నది, ఎందుకంటే మనకి ఇలా చూసిన దానికి ఎక్స్రేలో చూసిన దానికి క్లియర్ పిక్చర్ తెలిసిపోతుంది. సో ఆ ఎక్స్రే ద్వారా మనకి పైన కింద జా ప్రపోర్షన్స్ ఎట్లా ఉన్నాయి, మన ఇందాక అనుకున్నట్టుగా అప్పర్, మిడిల్ అండ్ లోవర్ థర్డ్ ప్రపోర్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. దీని తర్వాత ఓపీజీలో ఏంటంటే మనకి ఈ టీత్ అలైన్మెంట్ ఎట్లా ఉన్నాయి, ప్రాపర్గా వాటి పొజిషన్స్లో అవి ఉన్నాయా లేదా, వీటన్నిటిని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లానింగ్, మనము సెఫ్లోమెట్రిక్ అనాలిసిస్ అనేది ఒకటి చేస్తాం. అంటే ఆల్రెడీ కొన్ని డిటర్మైన్డ్ ప్రపోర్షన్స్ ఉంటాయి, వాటికి కంపారిటివ్ ఆన్ అన్ యావరేజ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్లో చేసిన యావరేజ్తో అనాలిసిస్ ఒకటి చేసుకుంటాం. ఇప్పుడు ఆ అనాలిసిస్ ద్వారా మనకి పేషెంట్కు ఉన్న వాల్యూస్ ఏమున్నాయి, ఐడియల్ వాల్యూస్ ఏంటి, అంటే వీ కెనాట్ బ్రింగ్ ఎవ్రీథింగ్ యాజ్ టు ద ఐడియల్. ఆ పర్టిక్యులర్ పేషెంట్కి ఏది చేస్తే బెటర్ అనే దాన్ని బట్టి వీల్ గో ఫర్ అ ప్లానింగ్. ఓకే, ఈ సెఫ్లోమెట్రిక్ అనాలిసిస్లు తర్వాత ఇవి చేసిన తర్వాత మనం ముందుగా మాక్ సర్జరీ అనే ఒక లైక్ మెయిన్ సర్జరీకి అంటే ముందరే ల్యాబ్లో ఒక ప్రీ సర్జికల్ ఎక్సర్సైజ్ లాంటిది ఒకటి చేస్తాం. అంటే ఎంత ముందరికి అడ్వాన్స్మెంట్ లేకపోతే సెట్ బ్యాకో లేదా జా మూమెంట్స్ ఎంతవరకు తీసుకురావచ్చు అనేది మనకి ఒక నెట్ ప్రాక్టీస్ లాంటిది అనమాట. విత్ పేషెంట్ ఓన్లీ, వితౌట్ పేషెంట్ మనం ఏంటంటే పేషెంట్ మోడల్స్ మనం ముందర ఇంప్రెషన్స్ తీసుకొని వాటి జా అలైన్మెంట్స్ ఏమనేది మనం అన్ని ముందర ల్యాబ్లోనే ఒకటి చేసేస్తాం. ఓకే ఓకే. సో వీ డూ ఇట్ యాజ్ మాక్ సర్జరీ. పేషెంట్ లేకుండానే ఇలా ఉండొచ్చు అనేది మనం ఒక రఫ్ ఒక ప్రీ సర్జికల్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకొని విల్ గెట్ అన్ ఐడియా. ఓకే, ఒక కాలర్ లక్ష్మణ స్వామి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. వారం 10 రోజుల నుంచి లెఫ్ట్ సైడ్ దవడ నోరు ఆనటానికి వీలు పట్టలేదు సార్. అంత ముందు ఏమీ లేదు ప్రాబ్లం, కానీ పరిస్థితి వచ్చింది. ఏంటంటారు, అంత ముందు ఎప్పుడూ లేదు నాకు ఇది సమస్య. వారం నుంచి ఇబ్బంది పడుతున్నాను సార్. పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ మెడిసిన్ రాశారు కానీ అవి ఏం ఉపయోగపడలా. మళ్ళీ నిన్న కూడా వెళ్ళా, అయ్యే వాడమంటున్నారు. ఈలోగా మీరు టీవీలో పొద్దున్న చూశాను యాడ్ వేస్తే,
సరే సమస్య ఏంటో చెప్తారని స్టార్ట్ చేశాను. లక్ష్మణ స్వామి గారు, ఇప్పుడు మీకు మీరు చెప్పిన ప్రాబ్లమ్ గత 10 రోజులుగా నుంచి ఉందని అంటున్నారు కదా. ఈ 10 రోజుల్లో మీరేమన్నా కింద పడడం కానీ లేదా మీకు అక్కడ అటువైపు అయినా తగలడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందండి? ఏమీ లేదు సార్, అసలు పడటం కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. లైట్ గా నొప్పి వచ్చింది. ఆ నొప్పి వల్ల కొంచెం పెరిగింది. అసలు నోరు ఆనటానికి ఇబ్బంది అయిపోతుంది లెఫ్ట్ సైడ్ జాయింట్ దగ్గర. ఇక పళ్ళు కానీ ఏమి నొప్పి అంటే ఏమి లేదు సార్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు అంటున్నది మీకు జాయింట్ దగ్గర నొప్పి గనక ఉండడం వలన కొన్నిసార్లు మనం సరిగ్గా తినలేకపోవడము, లేకపోతే ఆ పళ్ళని ఒక పొజిషన్లోకి తీసుకురాలేకపోవడం కూడా జరుగుతుంది. దానికి మనం డైరెక్ట్గా ఆర్థోనాటిక్ సర్జరీనే చేయాలనేది కాదు. మనము మీరు ఒకసారి కనుక కన్సల్ట్ అయితే దాన్ని బట్టి అసలు యాక్చువల్ ప్రాబ్లం ఏమున్నది, జాలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అనేది డిసైడ్ చేసి దాన్ని బట్టి మీకు సర్జరీ అసలు అవసరం అవుతుందా లేకపోతే అది కాదా అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. ఆర్థోనాటిక్ సర్జరీస్లో టైప్స్ ఉంటాయండి? ఉంటాయండి. ఇప్పుడు ఆర్థోనాటిక్ సర్జరీలో మనం అనుకున్నట్టుగా పైన దవడకి కింద దవడకి అనేది మనం సపరేట్గా 2 ఎంటిటీస్గా చూసినప్పుడు పైన దవడకి చేసే సర్జరీ మాత్రమే, కింద దవడకి సర్జరీ మాత్రమే, కాంబినేషన్స్ ఈ చిన్కి కూడా చేసే సర్జరీస్. సో ఇవన్నిటినీ కాంబినేషన్స్లో మనం ఆర్థోనాటిక్ సర్జరీ అంటాం. ఇప్పుడు అప్పర్ జాకి చేసే సర్జరీని మనం జనరల్గా లీఫోర్ట్ సర్జరీ అంటాం. లీఫోర్ట్ అది ముందరికి తీసుకొస్తే దాన్ని అడ్వాన్స్మెంట్ అంటాం, వెనక్కి పెడితే దాన్ని సెట్ బ్యాక్ అంటాం. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ ఓన్లీ ముందరికి వెనక్కి మాత్రమే కాకుండా కొంతమందిలో ఏమవుతుందంటే ఈ మిడిల్ థర్డ్, ఈ పైన దవడ దగ్గరది ఎక్కువ పెరిగి కిందకు వస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఎవరైనా నవ్వినప్పుడు పైన చిగురు ఎక్కువ కనిపించడం, దాన్ని మనం గమ్మీ స్మైల్ అంటాం. అలాంటి కండిషన్స్ ఏంటంటే మనకి ఈ పైన జా ఎక్కువగా కిందకి గ్రో అయిపోయింది. సో దాన్ని మళ్ళీ దాని పొజిషన్లోకి పెట్టాలి. సో దాన్ని మ్యాక్సిల్లరీ ఇంపాక్షన్ సర్జరీ అంటాం. కింద దవడ కొంతమందికి బాగా వెనక్కి ఉండిపోతుంది, దాన్ని కొంచెం ముందరికి సెట్ చేసి పెట్టుకుంటే ఫిక్స్ చేసుకుంటారు, దాన్ని అడ్వాన్స్మెంట్ సర్జరీస్ అంటాం. సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అప్పర్ జా మ్యాక్సిల్లాని మనం అప్పర్ జాని మ్యాక్సిల్లా అంటాం, కింద జాని మ్యాండిబుల్ అంటాం. సో అప్పర్ జా సర్జరీస్లో మనకి అడ్వాన్స్మెంట్ అంటే ముందరికి తీసుకురావడము, సెట్ బ్యాక్ అంటే వెనక్కి, పైకి పెట్టుకోవాలనుకుంటే పైకి జరపచ్చు, కొంచెం అడ్జస్ట్మెంట్స్. సో కండిషన్కి బట్టి అప్పర్ జా సర్జరీ. ఈ కింద దవడకి సర్జరీకి కూడా మామూలుగా మనకు కావాలనుకుంటే ముందరికి తీసుకురావచ్చు, వెనక్కి తీసుకెళ్ళచ్చు. కొంతమందిలో ఏమవుతుందంటే ఒక సైడ్ మాత్రమే ఇట్లా జరిగిపోయి ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు తినడానికి కుదరదు. ఎటువైపు అయితే జరిగిపోయిందో దాని ఆపోజిట్ సైడ్కి ఇన్ పొజిషన్కి తీసుకురావాలి. సో ఇలాంటి సర్జరీస్ అన్నీ చేయడం కుదురుతుంది. ఈ సర్జరీస్ ఏమిటంటే ఇందులో మనం ఫంక్షన్ అంటే ప్రాపర్గా తినడం అనేది ప్రయారిటీ. దానితో పాటు ఈస్థెటిక్స్ అంటే లుక్, మనం చక్కగా కనిపించడం కోసం చేయించుకునే సర్జరీ కూడా ఇది. అలాంటప్పుడు మనం ఈ సర్జరీ చేయడానికి కట్ చేయడం అంటే బ్లేడ్తో కానీ దేంతో అయినా ఫేస్ బయట కానీ ఎక్కడా కూడా మొహం మీద ఎక్కడ ఘాటు రాకుండా ఈ ఆపరేషన్ అంతా నోటి లోపల నుంచే జరుగుతుంది. సో దాట్ తర్వాత ఎప్పుడైనా మేబీ ఒక నెల తర్వాత వాళ్ళు ఎవరినైనా కలిసినప్పుడు అసలు ఈ సర్జరీ జరిగిందా అనే విషయం కూడా తెలియకుండాను, ఎందుకంటే అది మనం ఎస్థెటిక్స్ కూడా మెయింటైన్ చేస్తాం, అంటే లుక్ కూడా నీట్గా ఉండడం కోసం చేస్తున్నాం కాబట్టి బయట కట్స్ పెడితే మళ్ళీ దానికి స్కార్ రావడం, ఈ లైన్స్ లాగా రావడం, ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసమని కంప్లీట్గా నోటి లోపల నుంచే చేసే ప్రొసీజర్ ఆర్థోనాటిక్ సర్జరీ. ఓకే, మీరు ఇప్పుడు చెప్పారు బ్యూటీ కోసం కూడా చేస్తారు. ఖచ్చితంగా. ఆఫ్టర్ సర్జరీ ఎలా కనిపిస్తారు అనేది ముందే చూపిస్తారు. ఇప్పుడు మనం దాని గురించి ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చే అడ్వాన్సెస్లో మనం ఇందాక అనుకున్నట్టు పేషెంట్ మోడల్స్ తీసుకొని ల్యాబ్లో తయారు చేసి మనం మాన్యువల్గా చేసి మాక్ సర్జరీ చేసి ఇవన్నీ చేయడం అనేది ఉంది. యాజ్ డిజిటలైజేషన్ హ్యాస్ ఇంప్రూవ్డ్ అ లాట్. మనం ఏంటి చేస్తామంటే పేషెంట్ని కొన్ని స్కాన్స్ తీసుకోమంటాం. ఆ స్కాన్స్ని మనం డిజిటల్ సాఫ్ట్వేర్స్లోకి మార్చుకొని సర్జరీని మనం కంప్యూటర్లోనే చేస్తాం. ఓకే. సో సర్జరీ చేయక ముందర ఎట్లా ఉన్నది, సర్జరీ చేసిన తర్వాత ఎలా రావచ్చు, ఫేస్లో ఎలాంటి చేంజెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే టెంటేటివ్గా, ఖచ్చితంగా ఎట్లా అవ్వదని కాదు, 80 to 90% ఇలా మ్యాచ్ అవుతుంది అనేది మనకి ముందరగానే తెలుస్తుంది. దీనివల్ల ఏమిటంటే ఇప్పుడు ఒక పేషెంట్ వస్తున్నారు, వాళ్ళకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే నాకు జా ఇలా వెనక్కున ఉన్నట్టుగా ఉన్నది లేదా ముందర జా ఇట్లా ఉన్నట్టుగా ఉన్నది.
ఈ సర్జరీ చేస్తే నాకు ఎట్లా కనిపిస్తాను. సో జనాలకి ఏంటంటే ఇది చేస్తే నాకు ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుందో నాకు తెలియాలి ముందు. Yes. దాన్ని బట్టి నేను ఇది చేసుకోవడం అనేది మంచిదా కాదా, ఇజ్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్ అనేది వాళ్ళు అనుకోవాలి. అది చాలా కామన్ కూడా. సో వాళ్ళకి దీన్ని మనం వర్చువల్ సర్జికల్ ప్లానింగ్ అంటాం. వర్చువల్ కంప్యూటర్లో ఈ సర్జికల్ ప్లానింగ్ చేసి మనం సర్జరీకి ముందరగానే డిజిటల్గా ఈ పర్ఫామ్ చేసి మీకు ఇట్లా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇట్లా అవుతుంది అనేది మనం పేషెంట్స్కి చూపించడానికి ఉంటుంది. సో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది వాట్ కెన్ బీ ఎక్స్పెక్టెడ్. కొంతమందికి ఏమంటారు చాలా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. నేను ఈ సర్జరీ చేంజ్ చేసుకుంటే ఎట్లాగో కనిపిస్తాను అసలు. సో వాళ్ళకి ఏంటంటే ఈ సర్జికల్ ప్లానింగ్ ద్వారా ఇలా రావచ్చు అవుట్కమ్స్ అనేది వాళ్ళకి మైండ్లో ఒకటి దే విల్ బి ప్రిపేర్డ్ ఫర్ వాట్ దే వర్ ఆస్కింగ్. ఓకే. సో ఈ వర్చువల్ సర్జికల్ ప్లానింగ్ అనేది వన్ ఆఫ్ ద రీసెంట్ అడ్వాన్సెస్. ఈ సర్జికల్ ప్లానింగ్ ఇప్పుడు మనము ఈ ఆపరేషన్ చేసేటప్పుడు ఈ దవడని ఈ పొజిషన్లోనే పెట్టుంచి ఫిక్స్ చేయాలి అనేది మనము చేయడానికి ఏంటంటే మన సర్జికల్ టెంప్లెట్ అనేది ఒకటి తయారు చేస్తాం. ఇది వరకు కాలంలో ఏంటంటే ఈ మాక్ సర్జరీ చేసే దాని ద్వారానే ల్యాబ్లోనే మాన్యువల్గా ఆ టెంప్లెట్స్ని తయారు చేసుకునేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఈ వర్చువల్ సర్జికల్ ప్లానింగ్ అడ్వాన్స్మెంట్స్ ద్వారా ఏమైందంటే మనకి డిజిటల్గానే మనం ఈ బోన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కట్ చేయాలి, ఓకే, ఆ కట్టింగ్ గైడ్స్తో పాటు ఈ టెంప్లెట్స్ కూడా మనం డిజిటల్గానే మొత్తం అన్నీ తయారు చేసి వాటిని ప్రింట్ తీసేసుకోవడం. సో బై డూయింగ్ సో మనం ఏంటంటే యాక్యురసీని పెంచుతున్నాం. సర్జికల్ అవుట్కమ్స్ కానీ సర్జికల్ యాక్యురసీని పెంచడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఈ వర్చువల్ సర్జికల్ ప్లానింగ్ ద్వారా ఉంటుంది. ఇప్పుడు ఫేస్ అనేసరికి చాలా డెలికేట్ బోన్స్ ఉంటాయేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సర్జరీ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. ఇది చాలా సేఫ్ ప్రొసీజర్. జనరల్గా ఏంటంటే ఈ జా సర్జరీలు చేయించుకోవడం ఎందుకు, ఇప్పుడు బాగానే ఉంది కదా దీంట్లో ఏమొచ్చింది, వాళ్ళకి ఆ మూమెంట్లో తెలియకపోవచ్చు. బట్ ఓవర్ లాంగ్ టైం వాళ్ళకి ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఈ సర్జరీ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 1 to 2 weeks సాఫ్ట్ ఫుడ్ తినాలి. సాఫ్ట్ ఫుడ్ తినాలి. సర్జరీ నోటి లోపల నుంచే జరుగుతుంది కాబట్టి స్టిచెస్ కూడా నోటి లోపలే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే తిన్న ఫుడ్ ఏ ఫుడ్ తిన్నా సరే తిన్న తర్వాత నీట్గా క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలి. ఎట్లా అంటే రోజు 2 పూట్ల బ్రష్ చేసుకోవడము, తిన్న తర్వాత నీట్గా స్లోగా నోరు పుక్కిలిచ్చడము, తర్వాత మేము ఇచ్చే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సర్జరీ చేసిన తర్వాత అవి ఫాలో అవ్వడము, ఇవి చేసుకుంటూ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ టైమ్లీ వేసుకుంటూ ఉంటే థింగ్స్ విల్ బీ ఆల్మోస్ట్ ఫైన్. ఇది డేంజరస్ సర్జరీనో లేకపోతే చాలా ఏదో అయిపోతుందన్న సర్జరీ అయితే కాదు. ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఓకే. రీసెంట్ టైమ్స్లో ఈ సర్జరీలో ఏమైనా పురోగతులు వచ్చాయా? రీసెంట్ అడ్వాన్స్మెంట్స్కి వచ్చేసరికి ఒకటి మన వర్చువల్ సర్జికల్ ప్లానింగ్ ఒకటి. ఇప్పుడు ఇదివరకు ఉన్న కండిషన్స్లో మనము రెగ్యులర్గా చేసే సర్జికల్ ప్రొసీజర్తో పాటు ఇప్పుడు మనకి ఏంటంటే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ ప్రొసీజర్ అనేది మనం ఇచ్చే నెంబర్ ఆఫ్ కట్స్ బట్టి కానీ ఇచ్చే ఈ నోటి లోపల ఇచ్చే కట్స్తో కానీ వాటి సైజు కూడా తగ్గించి సో దట్ రికవరీ ఫాస్ట్గా అవ్వడానికి రిజల్ట్ విల్ బీ మచ్ బెటర్, రికవరీ ఫాస్టర్ ఉండడం కోసం అనేది మనం మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ కింద కూడా చేస్తున్నాం. ఫైనల్గా అంటే లైక్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఈ ఇష్యూకి సంబంధించి? ముఖ్యంగానండి ఈ ఆర్థోనాటిక్ సర్జరీ అనేది ఒక రోజులో అయిపోయే ప్రొసీజర్ కాదు. డెంటల్ ఎవాల్యుయేషన్ అంటే డెంటల్ చెకప్ చేయించుకొని పళ్ళు ఎగుడు దిగుడు ఉన్న కండిషన్స్లో వాటిని సరి చేయించుకుంటూ ఒకవేళ ఓన్లీ క్లిప్ ట్రీట్మెంట్తో కనుక జరగని కండిషన్స్లోనే ఈ ఆర్థోనాటిక్ సర్జరీ అనేది మనం ఆప్ట్ చేసుకోవడం కుదురుతుంది. ఈ సర్జరీ అనేది డేంజరస్ సర్జరీనో ఏదో అయిపోతుందో అని కాదు, ఇది చాలా సేఫ్ ప్రొసీజర్. చేయించుకోవడానికి ఎట్లాంటి ప్రాబ్లము ఉండదు, ఎట్లాంటి ఇబ్బందులు కలగవు. అండ్ రెగ్యులర్గా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆర్థోనాటిక్ సర్జరీ మీరు రెగ్యులర్గా డెంటల్ ఎవాల్యుయేషన్ చేయించుకుంటే ఫర్దర్గా రావడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మనం ముందరగానే ఎవాల్యుయేట్ చేసుకొని వాటిని ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు, అలాగే కాలర్స్కి కూడా సలహాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.